బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా చేశారు. క్రీడలు యువజన సేవల శాఖ నిర్వహిస్తున్నారు నాగేంద్ర. అయితే అవినీతి ఆరోపణలతో నాగేంద్ర రాజీనామా చేసినట్లుగా తెలుస్తున్నాయి. మహర్షి వాల్మీకి షెడ్యూల్ తెగల అభివృద్ధి సంస్థలో కుంభకోణం, ఈ స్కామ్ తో సంబంధం ఉన్నట్లుగా నాగేంద్ర పైన ఆరోపణలు రావడం, నాగేంద్ర పైన కేసులు కూడా నమోదు చేసింది ఈడీతో పాటుగా సిబిఐ. అయితే బీజేపీ ఆందోళనతో తాజాగా నాగేంద్ర రాజీనామా చేశారు. కర్ణాటకలో మహర్షి వాల్మీకి షెడ్యూల్ తెగల అభివృద్ధి సంస్థలో జరిగినటువంటి కుంభకోణం దాదాపు 89 నుంచి 90 కోట్ల మేరకు కుంభకోణం జరిగి ఉండొచ్చు అనేటువంటి అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణం తీవ్రమైనటువంటి రాజకీయ దుమారం దిశగా అడుగులు వేసింది. తాజాగా ఈ ఆరోపణ నేపథ్యంలో క్రీడలు అదేవిధంగా యువజన సేవల మంత్రి బి నాగేంద్ర రాజీనామా చేశారు. వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి పి చంద్రశేఖర్ ఆత్మహత్యకు ముందు రాసినటువంటి సూసైడ్ నోట్ లో 89 కోట్లకు పైగా నిధులు అక్రమంగా వేరే ఖాతాలకు మళ్లించారని, అందుకు ఒత్తిళ్లు వచ్చాయంటూ కూడా అని పేర్కొన్నారు. తాజాగా ఈడీ సిబిఐ విచారణ మరింత కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంపై బీజేపీ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ శాసనసభలో ఆందోళన చేపట్టడం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేయడం, మీ మొత్తం మీద నాగేంద్ర పైన తీవ్ర ఒత్తిడి పెరిగినట్లుగా తెలుస్తుంది. పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనేటువంటి ఉద్దేశంతోనే నాగేంద్ర తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించినట్లుగా సమాచారం. అయితే తప్పు నిరూపితమయ్యేటువంటి వరకు తాను నిర్దోషినని, విచారణకు సహకరిస్తానని అని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో మాత్రం కీలక పరిణామాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్ర మంత్రి నాగేంద్ర రాజీనామా మాత్రం కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా అసలు రీజన్ ఏంటి? ఈ అవినీతి ఆరోపణలపైన ఆయన రాజీనామా సమర్పించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, కర్ణాటకలో కొంతమంది మంత్రులకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కొంత ప్రభుత్వం మీద ఆరోపణలు రావడం అనేది మనం చూసాము. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఏ మార్పు లేదు అనేటువంటి ఆరోపణలు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా మంత్రి బి నాగేంద్ర రాజీనామాకు సంబంధించి మనం కనుక పూర్తి వివరాలు చూస్తే, అంటే మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల కుంభకోణానికి సంబంధించి ఆయన అంటే బీజేపీ చేస్తున్నటువంటి ఆందోళనలో వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో, అలాగే అటు జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా సీరియస్ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అంటే అసలు కుంభకోణం ఏంటి అనేది మనం ఒకసారి కాస్త సంక్షిప్తంగా చూడగలిగితే, కర్ణాటకలోని మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు ఈ సంస్థను. అయితే 2024 నుంచి 2024లో ఈ సంస్థ ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బు అక్రమంగా ఇతర ఖాతాలకు తరలించినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. మొదట 94.73 కోట్లు మాయమైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తులో సుమారు 89 కోట్ల రూపాయలు, దాదాపుగా 90 కోట్ల రూపాయలు నకిలీ చెక్కులు కానీ ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా కానీ మళ్లించారనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. మొత్తం కూడా ఈ డబ్బును 600 బ్యాంకు ఖాతాల ద్వారా తిప్పి చివరకు నగదు, బంగారం, అలాగే బులియన్, అలాగే ఖరీదైనటువంటి వాహనాల రూపంలోకి మార్చినట్లుగా కూడా సిబిఐ తన అభియోగాల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ దర్యాప్తు ప్రకారం కార్పొరేషన్ ఖాతాను సరైనటువంటి అనుమతులు లేకుండా బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ మహాత్మా గాంధీ రోడ్లోని బ్రాంచ్ కు మార్చడంలో నాగేంద్ర ప్రభావం ఉందనేటువంటిది ఇక్కడ ఈడీ కూడా పేర్కొనడం జరిగింది. ఆ ఖాతాలో సుమారు 187 కోట్ల రూపాయల డబ్బులను జమ చేశారు. అందులో సుమారు 90 కోట్ల రూపాయలు అక్రమంగా తరలించారు అనేటువంటిది ఇక్కడ ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఆయనే పూర్తి స్థాయిలో మాస్టర్ మైండ్ అనేది ఈడీ చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇంకా బీజేపీ కూడా ఆందోళన తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి. అంటే వెంకట్, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి రాజీనామా వరకు వేచి చూసేటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు మంత్రికి సపోర్ట్ ఇవ్వలేదా, లేదా ప్రతిపక్షాలు విపరీతమైనటువంటి కామెంట్స్ తట్టుకోలేక నాగేంద్రాన్ని మళ్ళీ నిరూపించుకున్న తర్వాత నేను మంత్రిగా ఉంటాననేటువంటి కామెంట్ చేసి రాజీనామా చేశారనుకోవాలి? అయితే ఇక్కడ బీజేపీ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే విమర్శలు ఎక్కువ పెట్టడం జరిగింది. అంటే ఈడీ ప్రకారం, అంటే ఈడీ చేసినటువంటి ఆరోపణల ప్రకారం, అభియోగాల ప్రకారం మనం కనుక పూర్తి వివరాలు చూస్తే, అంటే ఇక్కడ బీజేపీ చెప్తున్నటువంటి అంశాలు కూడా అవే. అంటే అక్రమంగా తరలించినటువంటి డబ్బులో సుమారు 20.19 కోట్ల రూపాయలు 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బళ్ళారి ప్రాంతంలో ఎన్నికలకు సంబంధిత ఖర్చులకు కూడా ఉపయోగించినట్లుగా కూడా ఆధారాలు గుర్తించారు. అలాగే మరికొన్ని డబ్బులను వ్యక్తిగత ఖర్చులకు, ఇతర చెల్లింపులకు చేశారనేది కూడా ఇక్కడ ఈడీలో ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి ఈ డబ్బును ఆయన నేరుగా కాకుండా ఆయన సోదరి, అలాగే బావ, వ్యక్తిగత సహాయకుడు, వీళ్ళందరి ద్వారా కొంత డబ్బులను మళ్లించారనేటువంటిది
బీజేపీతో పాటుగా అటు జనతాదళ్ జేడీఎస్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇక్కడ ఆయన రాజీనామా చేసే వరకు వెళ్ళింది. అయితే ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలతో జాతీయ దర్యాప్తు సంస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మద్దతుగా నిలవలేనటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అయింది. ఓకే, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు వెంకట్? ఎందుకంటే సమన్లు జారీ చేయడం లేదా అదుపులోకి తీసుకోవడం లేదా విచారణ చేపట్టడం, ఈ ప్రక్రియలో తాజాగా ఈ కేసుకి సంబంధించి స్టేటస్ ఏంటి? అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఆయన అంటే ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. ఆయనతో పాటుగా ఆయన బావ కూడా ఇందులో కీలకంగా ఉన్నారనేటువంటిది ఈడీ చెప్తుంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఈడీ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక వారెంట్ ద్వారా అటు సిబిఐ కూడా వాళ్ళిద్దరిని విచారించేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఇటు కర్ణాటక రాష్ట్ర మంత్రి బి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. వాల్మీకి గిరిజన అభివృద్ధి సంస్థ నిధుల వ్యవహారానికి సంబంధించి తనపైన ఆరోపణలను, మరి ముఖ్యంగా ప్రతిపక్షాల ఒత్తిడి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం వెనుక చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి వాల్మీకి కార్పొరేషన్ నిధుల అక్రమాలకు సంబంధించినటువంటి కేసు ప్రధానమైనటువంటి కారణంగా మారింది. ఎందుకంటే సంస్థకు చెందినటువంటి నిధుల్లో భారీ మొత్తంలో అవకతవకలు ఆరోపణలు రావడంతో ఈ అంశం కర్ణాటక రాజకీయాల్లో ఒక పెద్ద వివాదంగా మారినటువంటి వైరం కూడా మనం చూస్తున్నాం. సంస్థకు చెందినటువంటి ఖాతాల అధికారి చంద్రశేఖరన్ 2024లో మరణించిన తర్వాత ఆయన వదిలినటువంటి ఆరోపణలతో వ్యవహారం వెలుగులోకి రావడం, అనంతరం వివిధ దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసును పరిశీలించడం మరింత కీలకంగా మారింది. అయితే నాగేంద్ర గతంలో కూడా ఇదే వివాదం కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తిరిగి మంత్రివర్గంలోకి రావడంతో బీజేపీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. నాగేంద్రకు మంత్రి పదవి నుంచి తొలగించాలి, ఆయన తప్పించాలి, ఆయన బర్తరఫ్ చేయాలి అంటూ కూడా బీజేపీ అక్కడ ఆందోళన చేపట్టడం, నిరసన కార్యక్రమాలను కూడా తారస్థాయికి చేర్చింది. అయితే ఇటీవల ఈ అంశంపైన కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో కూడా కొంతవరకు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో నాగేంద్ర సమావేశం అవ్వడం, అనంతరం నాగేంద్ర స్వయంగా మీడియా ముందుకు వచ్చి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారంటూ కూడా సీఎం శివకుమార్ వెల్లడించినటువంటి పైన మనం చూసాం. తాజాగా నాగేంద్ర కూడా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. తన పైన వచ్చినటువంటి ఆరోపణలను నాగేంద్ర తీవ్రంగా ఖండిస్తూనే తన సంతకం ఎక్కడా లేదని, తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తాను దళితుణ్ణి కావడం వల్ల తన పైన ప్రత్యేకంగా దాడి జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం మంత్రి పదవిలో కొనసాగుతూ దర్యాప్తును ఎదుర్కోవడం సరికాదని, దర్యాప్తును పక్కదారి పట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయని, దర్యాప్తులో ఎవరైతే సాక్షులు ఉన్నారో వారిని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాదిస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని రాజకీయంగా మరింత పెద్దదిగా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా పెరగడం, తాజాగా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో మాత్రం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి నాగేంద్ర రాజీనామా కేవలం ఒక మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో రాజకీయమైనటువంటి సవాల్గా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు వాల్మీకి కార్పొరేషన్ నిధుల వ్యవహారం, ఈ మొత్తం పైన సాగుతున్నటువంటి దర్యాప్తు, ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతుందో.